చూసి రమ్మంటే కాల్చి వచ్చారు అని చెప్పి ఆంజనేయ స్వామికి రామాయణంలో చెప్తారు. చాలామంది అనుకుంటారంటే దీన్ని నెగిటివ్గా వాడతారు. యాక్చువల్గా వాడంతేనండి, చూసి రమ్మంటే ఎప్పుడు కాల్చి వస్తాడు అని. అంటే ఒక పనిస్తే ఆ పనిని చేసో చేయకో ఆ పని నానా కంగాళి చేసి అందులో అంతా అంటే డ్యామేజ్ డిస్ట్రక్షన్ చేసి ఇలా చేస్తారు అనే అర్థంలో వాడతారు నిజానికి. కానీ చూసి రమ్మంటే కాల్చి రావడం అనేది పాజిటివ్ సామెత. ఆంజనేయ స్వామిని సుగ్రీవుడును అలాగే లక్ష్మణ రాములు కలిపి పంపించారు. కొంతమందిని నార్త్ వైపు, కొంతమందిని ఈస్ట్ వైపు, కొంతమందిని వెస్ట్ వైపు, అలా సౌత్ వైపు, దక్షిణం వైపు వెళ్ళి వెతకవయ్యా అని పంపించబడిన మహోన్నతమైన వ్యక్తి ఆంజనేయ స్వామి. దక్షిణాపథం వైపు వెళ్ళిన తర్వాత లంకకు వెళ్ళాడు ఆయన. లంకకు వెళ్ళిన తర్వాత అక్కడున్న లంక యొక్క వైభవం, లంక యొక్క గొప్పతనం, రావణాసురుడికి సంబంధించిన శక్తి, రావణాసురుడికి సంబంధించిన సైనిక బలగం ఇవన్నీ చూశాడు ఆయన. మొత్తం మీద అశోకవనంలో సీతమ్మ వారిని కలిశాడు. ఆవిడికి అంగుళీకం అంటే ఉంగరం ఇచ్చాడు. రాముడు పంపించిన దూతని అని చెప్పాడు. చాలా ఆనందించింది ఆమె. రాముడు మళ్ళీ ఎప్పుడు ఎలా రావాలో ఏంటో ఆలోచించాడు హనుమంతుడు. కడే ఉంది అసలు అంతే. నేను వెనక్కి వెళ్ళి మా రాములోరికి, అయ్యా లంకకి రండి అమ్మవారిని తీసుకొద్దామన్నప్పుడు అక్కడున్న సైన్యాన్ని, అక్కడున్న శక్తిని, అక్కడ ఉన్న బలాన్ని, అక్కడున్న బలగాన్ని, రావణాసుడంతటి వాడికి సంబంధించిన అనేకమైన అశ్వ గజ పదాతి సైనిక బలగాలన్నింటినీ కోతి మూకతోటి చంపడం చాలా కష్టం. మరేం చేయాలి? ఒక పని చేద్దాం. ముందు ఈ లంకని కనుక కొద్దిగా డ్యామేజ్ చేస్తే, డిస్ట్రక్షన్ చేస్తే, నాశనం చేస్తే, అప్పుడు మొత్తం ఈ శక్తి సంపన్నత అంతా పాడైపోతే అప్పుడు నేను రాములవారి దగ్గరికి వెళ్ళి ఆయన వచ్చే సమయానికి ఇక్కడ ఒక 0.5% డ్యామేజ్లో ఉంటారు లంక అనే ఉద్దేశంతో లంకను కాల్చి అక్కడున్న సైనిక బలగానంతటిని కూల్చి అక్కడ ఉన్న అనేకమైన వాటిని పక్కకి పెట్టి అప్పుడు రాములవారి దగ్గరికి వెళ్ళి ఆయనకి లంకకి ఎలా రావాలో చెప్పడం జరిగింది. చూసి రావయ్యా అని అడిగితే కాల్చి రావడం అంటే అర్థం ఒక పని చేయడం అంటే 2 పనులు చేయడం. బై 1 గెట్ 1 ఫ్రీ. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.